హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ ఎస్ఐకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి సంబంధించి రీజనింగ్ సిలబస్ చూద్దాం. అది ప్రిలిమ్స్లో దాని వెయిటేజ్ ఎంత, మెయిన్స్లో దాని వెయిటేజ్ ఎంత కూడా చూద్దాం. సో రీజనింగ్ సిలబస్ అనేది ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. ఎస్ఐకి సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి కూడా ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఎస్ఐ సిలబస్ చూద్దాం. సో దాని తర్వాత కానిస్టేబుల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనము ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్ ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించి రీజనింగ్ వెయిటేజ్ వచ్చేసి 40 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 40 to 50 ఉంటుంది. ఒకవేళ రీజనింగ్లో 40 మార్క్స్కి ప్రిలిమ్స్కి అడిగిందంటే అర్థమెటిక్ 60కి అడుగుతాడు. ఒకవేళ రీజనింగ్ 50కి అడిగిందంటే అర్థమెటిక్ 50కి అడుగుతాడు. అదేవిధంగా మెయిన్స్కి వచ్చేసరికి 200 మార్క్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 మార్క్స్. సో ఇక్కడ 80కి అడిగింది అనుకోండి, మెయిన్స్లో రీజనింగ్ 80కి అడిగితే అర్థమెటిక్ 120కి అడుగుతాడు. ఒకవేళ రీజనింగ్ 100కి అడిగింది అనుకోండి, ఆబ్వియస్గా అర్థమెటిక్ కూడా 100కే అడుగుతాడు. రైట్. సో మరి రీజనింగ్ సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అనుకునేది ఏంటంటే ఈ రీజనింగ్ ఈజ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ అనుకుంటాడు. మరి నిజంగానే అంత ఈజియెస్ట్ సబ్జెక్టా? 100% మనం ఈజీగానే స్కోర్ చేయొచ్చా? ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా అంటే, అకార్డింగ్ టు మై అనాలిసిస్ యాజ్ అ ఫ్యాకల్టీ అనే అనాలిసిస్ ఏంటంటే, రీజనింగ్లో మనం టోటల్ 100% అనుకుంటే 30 to 40% ఎవరైనా చేసే విధంగా ఉంటాయి. ప్రశ్నలు కావచ్చు, దానికి సంబంధించిన టాపిక్స్ కావచ్చు, ఏంటంటాయి 100%కి 30 to 40% ఎవరైనా ఈజీగా అర్థం చేసుకొని చేసే విధంగా ఉంటాయి. బట్ రిమైనింగ్ 60 మాత్రం బిహైండ్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఈజ్ ఏ పర్టిక్యులర్ లాజిక్. ఓకేనా? నువ్వు అనుకున్నది వేరు, అలా జరిగేది వేరు ఉంటుంది. సో కాబట్టి ఏమంటున్నా అంటే, సో రీజనింగ్ లాజికల్ రీజనింగ్, బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఈజ్ ఏ పర్టిక్యులర్ లాజిక్. విత్ అవర్ కామన్ సెన్స్, విత్ అవర్ ఏమంటారు మన డెప్త్ అనాలిసిస్ తోటి మనం ఆ లాజిక్ ఫైండ్ చేయాలి. పర్ఫెక్ట్ లాజిక్ని ఫైండ్ చేయాలి. మనం ఎగ్జిక్యూట్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ రీజనింగ్. ఓకేనా? సో దాంతోపాటు సో రీజనింగ్లో 4 సబ్ పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ రీజనింగ్ అనేది హోల్ సిలబస్ ఒక సబ్జెక్ట్ అయితే, ఈ సబ్జెక్ట్లో 4 సబ్ పార్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది వర్బల్ రీజనింగ్, రెండోది అనలిటికల్ రీజనింగ్, మూడోది నాన్ వర్బల్ రీజనింగ్, దాంతోపాటు నాలుగోది లాజికల్ ఆర్ క్రిటికల్ రీజనింగ్. ఈ 4 సబ్ పార్ట్కి సంబంధించి మనకు 100% సిలబస్ అనేది కవర్ అవుతుంది. మరి అన్ని సబ్ పార్ట్స్కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే ఎలా ఉంటుందని మనం ఇప్పుడు చూద్దాం. రైట్. సో నేను ఏం చెప్పగలను అంటే, 100% వర్బల్ రీజనింగ్ దాంతోపాటు అనలిటికల్ రీజనింగ్ అనేది 100% పర్ఫెక్ట్ అయితే, 100% ప్రతి ఒక్క టాపిక్ కనుక పర్ఫెక్ట్ అయితే డెఫినెట్లీ వీ కెన్ స్కోర్ 70 మార్క్స్. మనం ఎస్ఐ మెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం, ప్రిలిమ్స్ గురించి మాట్లాడతలేము. ఓకేనా? 70% ఆఫ్ మార్క్స్ వీటిలోకి వెళ్ళేస్తాయి. ఏంటిది? వర్బల్ రీజనింగ్ దాంతోపాటు అనలిటికల్ రీజనింగ్. మళ్ళీ ఇంకా కంటిన్యూషన్లో వీటిలో ఏం సబ్ పార్ట్స్ ఉంటాయి, వర్బల్లో ఏం సబ్ పార్ట్స్ ఉంటాయి, దాంతోపాటు అనలిటికల్ ఏం సబ్ పార్ట్స్ ఉంటాయి కూడా చూద్దాం. దాంతోపాటు ఈ నాన్ వర్బల్ రీజనింగ్ దాంతోపాటు లాజికల్ లేదా క్రిటికల్ రీజనింగ్ నుంచి 30 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే పర్సంటేజ్ విషయంలో 70% ఈ రెండు సబ్ టాపిక్సే, ఈ 2 సెక్షన్లు కలిపి 70% ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఈ 2 సబ్ టాపిక్స్ కలిపి 30% ఆఫ్ సిలబస్ కవర్ అవుతుంది, 30% ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతుంది. ప్రిలిమ్స్కి చూసుకున్నట్టయితే ఒకవేళ 50 మార్కుల కనుక ప్రిలిమ్స్ ఇస్తే ఇది మెయిన్స్ స్ట్రాటజీ. ప్రిలిమ్స్ స్ట్రాటజీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక 30 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఒక 20 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 70 + 30 100, 20 + 30 50. రైట్. సో మళ్ళా ఇలా సబ్ పార్ట్స్ ఏంటిది ఒక్కొక్క దానిలో ఈ 4 పార్ట్స్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఏంటి, సబ్ టాపిక్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ వర్బల్ రీజనింగ్. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. నువ్వు మ్యాక్సిమం స్కోర్ చేసేది ఈ బోర్డు మీద ఉన్న టాపిక్స్ తోటే. ఈ బోర్డు మీద ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వీటి మీద నువ్వు మంచి పట్టు సాధిస్తే మాత్రం డెఫినెట్లీ ప్రిలిమ్స్లో నువ్వు ఒక 30 మార్కులు, అదేవిధంగా మెయిన్స్లో ఒక 60 మార్కులు స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, 100% చేయొచ్చు. రైట్. అందులో ఫస్ట్ మనం వర్బల్ రీజనింగ్ చూసుకున్నట్టయితే అనాలజీ తెలుగులో ఏమంటాం మనం? పోలిక పరీక్ష అంటాం. సో ఈ పోలిక పరీక్షలో కూడా మళ్ళీ 3 సబ్ పార్ట్స్ ఉంటాయి. మీరు గింతుంటామని వరి కాకుర్రి. నేను చెప్తున్నా అంటే ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్. బిఫోర్ యూ అటెంప్ట్ ఎనీ ఎగ్జామ్, నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఫస్ట్ సిలబస్ ఏంటి తెలుసుకోవడం, క్షుణ్ణంగా సిలబస్ను పరిశీలించడమే మన సక్సెస్కు మొదటి స్టెప్. ఎటువంటి సిలబస్ గురించి అవగాహన లేకుండా డైరెక్ట్ డెమోస్కి వెళ్ళి వాళ్ళు ఏ టాపిక్స్ అయితే ఆ టాపిక్ నీ నోట్బుక్లో ఎక్కించుకుంటే అంత క్లమ్జీ అయిపోతుంది.
నీకే మళ్ళీ నువ్వు ఒక 6 నెలల తర్వాత నీ నోట్స్ తిరిగేసినప్పుడు 3 నెలల తర్వాత నీకే అర్థం కాదు. సో కాబట్టి ఏమంటున్నా అంటే ఏ యాస్పిరెంట్ అయినా కూడా అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా ఫస్ట్ అతను తెలుసుకోవాల్సిన ఒకటి సిలబస్ ఏంటిది, ఆ సిలబస్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, సో దీనికి ఎంత వెయిటేజ్ ఉన్నది, సో ఇవన్నీ తెలుసుకొని ముందటికెళ్ళి. కాబట్టి నేను డెప్త్గా అనాలిసిస్ చేస్తున్నా. సో ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్. గింత ఉందని అయితే అనుకోకండి దయచేసి, ఓకేనా? రైట్. సో ఈ పోలిక పరీక్ష అనే టాపిక్ ఉన్నది. ఈ పోలిక పరీక్ష అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే అనాలజీ అంటాం. ఈ అనాలజీలో కూడా మళ్ళీ మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటిదంటే లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, దాంతోపాటు వర్డ్ అనాలజీ. ఏమని అబ్బా? లెటర్ అనాలజీ అనే సబ్ టాపిక్ ఉంటుంది, నెంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ. సేమ్ క్లాసిఫికేషన్ అంటే భిన్న పరీక్ష అంటాం మనం దీన్ని. ఈ భిన్న పరీక్షలో కూడా సేమ్ లెటర్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్. ఏం చెప్పినా అనాలజీలో లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ ఏదైతే ఉందో అదేవిధంగా భిన్న పరీక్షలో కూడా లెటర్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్, ఇలా 3 సబ్ పార్ట్స్ ఉంటాయి. రైట్. నెక్స్ట్ నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ అందరికీ తెలుసు. సో నెంబర్ సిరీస్ కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు లెటర్ సిరీస్, నెంబర్స్ పైన లాజిక్ ఉంటుంది. ఓ సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇస్తాడు, నెక్స్ట్ నెంబర్ ఏంది కనుక్కోమంటాడు. సిరీస్ ఆఫ్ లెటర్స్ ఇస్తాడు, నెక్స్ట్ లెటర్ ఏంది కనుక్కోమంటాడు. నెక్స్ట్ మిస్సింగ్ క్యారెక్టర్, ఓకేనా? సో నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్. సో ఇందులో ఏం చెప్తున్నా అంటే ఇందులో కొంచెం ఈ మిస్సింగ్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే ఈ 5 టాపిక్లు చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినా ఈ 2 వర్బల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ నీకు 70% సిలబస్ కవర్ అవుతుంది. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. అనాలజీ నుంచి నీకు 10 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. క్లాసిఫికేషన్ నుంచి ఒక 5-6 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ సిరీస్ ఒక 6 నుంచి 7 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. లెటర్ సిరీస్ మీద ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. మిస్సింగ్ క్యారెక్టర్ పైన కూడా ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కోడింగ్ డీకోడింగ్ నుంచి ఒక 8 నుంచి 10 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఈ పార్ట్లో ఒక 30 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ 6 టాపిక్లు ఇంపార్టెంట్. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ 6 టాపిక్స్. సో కమింగ్ టు అనలిటికల్ రీజనింగ్. సో అనలిటికల్ రీజనింగ్ ఏంటంటే కొంచెం డెప్త్గా ఉంటుంది, అంటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇది ఇక్కడ సేమ్ ఇక్కడ ఒక 30 మార్కుల వెయిటేజ్, ఇక్కడ ఒక 40 మార్కుల వెయిటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. క్లాక్స్ అందరికీ తెలుసు, క్లాక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. క్లాక్స్ పైన ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. క్యాలెండర్ పైన కూడా ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ర్యాంకింగ్ టెస్ట్ పైన కూడా ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. డైరెక్షన్స్ కూడా అంతే, డైరెక్షన్స్ కూడా 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్ ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ నేను మాట్లాడేది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్, దాంతోపాటు బిఫోర్ ఇయర్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నా. పక్కా గివ్ వస్తే అని మనం చెప్పలేము, ఎందుకంటే 2014లో ఒక రకంగా, 2018లో ఒక రకంగా, అంటే టాపిక్ ఇండివిజువల్ టాపిక్ సంబంధించిన వెయిటేజ్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ ఉండదు. ఎవరైనా చెప్పారంటే అది రాంగ్ ముచ్చట్ని, ఓకేనా? ఎవ్వరు పర్ఫెక్ట్ ఈ టాపిక్ నుంచి ఇన్ని వస్తాయో మనం చెప్పలేము. ఎందుకంటే సో ఇక్కడ 11 టాపిక్లు ఉన్నాయి. ఆ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసుకొని మైండ్ సెట్ బట్టి ఉంటుంది. ఈ టాపిక్ రక్త సంబంధాలకి వెళ్ళి 4 ఇవ్వాలని మైండ్ చెప్తే 4 ఇస్తాడు, లేకపోతే 2 ఇవ్వాలంటే 2 ఇస్తాడు, 5 ఇవ్వాలంటే 5. కానీ కంపల్సరీ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్ ఉంటుంది, ఓకేనా? రైట్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎవరికి పర్ఫెక్ట్ వెళ్తారంటే ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్, దాంతోపాటు పజిల్స్ తోటే మొత్తం పని ఉంటుంది, వాళ్ళకి వీటి వాల్యూ తెలుస్తుంది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్లో కూడా మనం ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 అనుకో. పజిల్ టెస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఒక 10 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది పజిల్ టెస్ట్ మీదకి వెళ్ళి. దాంతోపాటు వెన్ డయాగ్రామ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, 4-5 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ టెస్ట్, డెసిషన్ మేకింగ్, డాటా సఫిషియన్సీ, ఓకేనా? సో ఇవి డెసిషన్ మేకింగ్ ఆర్ డాటా సఫిషియన్సీ రెండిట్లో ఏదన్నా ఒకటి అడిగే ఛాన్స్ ఉంది, లేకపోతే ఇందులో ఇది కూడా అడగచ్చు. బట్ నేనేం చెప్తున్నా, ఈ బోర్డు మీద ఉన్న టాపిక్స్ ఇక్కడ ఒక 6 టాపిక్లు, ఇక్కడ ఒక 11 టాపిక్లు, ఓవరాల్గా నువ్వు 17 టాపిక్లు. ఈ 17 టాపిక్స్ కనుక నువ్వు బేసిక్స్ నుంచి నేర్చుకొని వీటి మీద ఒక 15-20 డేస్ కనుక నువ్వు వర్క్ చేస్తే, 15-20 డేస్ కనుక నువ్వు హార్డ్లీ వర్క్ చేసి
నెక్స్ట్ ఎగ్జామ్లో వచ్చిన ప్రతి క్వశ్చన్కి న్యాయం చేసుకుంటూ మాక్ టెస్ట్ రాసుకునేటప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ను అటెంప్ట్ చేస్తూ దానికి సంబంధించిన లాజిక్ కనుక నేర్చుకుంటే డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ రిగార్డింగ్ రీజనింగ్కి సంబంధించి మనం బోర్డు మీద రాసిన టాపిక్ నుంచి 60 నుంచి 65 మార్కులు 100% గెయిన్ చేయొచ్చు. సో సెకండ్ పార్ట్ ఏంటిదంటే నాన్ వర్బల్ రీజనింగ్, దాంతోపాటు లాజికల్ ఆర్ క్రిటికల్ రీజనింగ్. సో దీని ఇంపార్టెన్స్ ఏంటిది, దీనిలో ఉండే సబ్ టాపిక్స్ ఏంటి, నేను నెక్స్ట్ రాస్తాను, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్. సో ఇది ఫోర్త్ పార్ట్ అవుతుంది. సో థర్డ్ పార్ట్ వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్. సో ఈ నాన్ వర్బల్ రీజనింగ్లో పాచికలు, గణాలు, క్యూబ్స్, కౌంటింగ్ ఫిగర్స్, దాంతోపాటు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, సిరీస్, అనాలజీ, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్. ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నాన్ వర్బల్ రీజనింగ్ అంటే అన్ని ఇమేజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇక్కడ డైస్ అయినా ఒక ఇమేజే, క్యూబ్ అయినా ఒక ఇమేజే, కౌంటింగ్ ఫిగర్స్ అయినా ఇమేజే. సో నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అయినా, వాటర్ ఇమేజ్ అయినా, సిరీస్ అయినా, అనాలజీ అయినా. సిరీస్ అంటే వాళ్ళ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అనుకోకు, డయాగ్రామెటికల్ సిరీస్ ఉంటుంది. మళ్ళీ అనాలజీ కావచ్చు, పేపర్ ఫోల్డింగ్ కావచ్చు, పేపర్ కటింగ్ కావచ్చు, ఎంబెడెడ్ ఫిగర్స్, కంప్లీట్ అన్ని డయాగ్రామ్కి సంబంధించినవి, ఇమేజెస్కి సంబంధించినవి. ఓకేనా. సో ఇక్కడ ఈ నాన్ వర్బల్ పార్ట్కి సంబంధించిన వెయిటేజ్ మనం ఒక్కసారి చూస్తే, సో ఫస్ట్ 3 టాపిక్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది వీటి వల్ల. ఏంటిది, పాచికలు కావచ్చు, గణాలు కావచ్చు, అంటే డైస్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, కౌంటింగ్ ఫిగర్స్ కావచ్చు, వీటిపైన కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 8 to 10 మార్క్స్ వెయిటేజ్ ఉండే ఛాన్స్ ఉంది. వీటిపైన. ఓకేనా, రైట్. సో మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, సిరీస్, అనాలజీ, వీటన్నిటిపైన సింగిల్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సింగిల్ క్వశ్చన్స్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 7 టాపిక్స్ ఉన్నాయి. అంటే 7 నుంచి ఒక 8 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉన్నది. ఏంటిది, మిగతా పార్టీ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, సిరీస్, అనాలజీ, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్. సో కాబట్టి ఏంటిది, నువ్వు నాన్ వర్బల్ రీజనింగ్ పార్ట్కి వచ్చేసరికి ఏం చెప్పినా, ఫస్ట్ పార్ట్ వర్బల్ రీజనింగ్ ఇంపార్టెంట్, అనలిటికల్ రీజనింగ్ సెకండ్ పార్ట్ ఇంపార్టెంట్. అక్కడ నీకు మ్యాక్సిమం 60 to 70% స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్కి వచ్చినామంటే నాన్ వర్బల్ రీజనింగ్కి వస్తే ఇక్కడ ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు ఇక్కడ స్కోర్ చేయొచ్చు. సో అందులో మెయిన్ ఇంపార్టెన్స్ చేయాల్సినవి ఈ 3 టాపిక్స్, మిగతా ఇవి. నెక్స్ట్ ఇక్కడ క్రిటికల్ రీజనింగ్కి వచ్చేస్తే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. తెలుగులో కూడా ఉన్నాయి. ప్రకటనలు, వాదనలు, ప్రకటనలు, ఊహాగానాలు, ప్రకటనలు, నిర్ధారణలు, దాంతోపాటు సిలాయిజం. సో ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవేంది, సో బ్యాంక్ ఎగ్జామ్లో 5 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి తెలుసు వీటి వాల్యూ. 5 సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓవరాల్గా ఇక్కడ నుంచి కూడా మనం ఒక 10+ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో 10 to 15 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో వీటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. వీటికి కంప్లీట్ ఈ క్రిటికల్ రీజన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది. ఏం చెప్పినా, ఫస్ట్ పార్ట్ వచ్చేసి వర్బల్ రీజనింగ్, సెకండ్ పార్ట్ వచ్చేసి అనలిటికల్ రీజనింగ్. అక్కడ నీకు 60 to 70% సిలబస్ కవర్ అవుతుంది. ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మినిమం స్కోర్ చేయాలనుకుంటే, నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఎస్ఐ జాబ్ వచ్చింది అంటే, తెలంగాణ స్టేట్లో ఎస్ఐ జాబ్ కొట్టిండు అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 150+ స్కోర్ ఉంటేనే ఎస్ఐ జాబ్ పాసిబుల్. 150+ స్కోర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 మార్కులకు 150 నుంచి 160 మార్కులు స్కోర్ చేసేంత ఎబిలిటీ ఉన్న వరకు ఎస్ఐ జాబ్ పక్కా వస్తుందని మనం చెప్పచ్చు. సో కాబట్టి ఆ రకంగా ప్రిపేర్ కావాలంటే ఈ సింగిల్ ఐటమ్స్కి నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద మెయిన్ సిలబస్. సో ఈ సింగిల్ ఐటమ్స్ ఎక్కడ వెళ్ళిపోతాయి అంటే, నీకు మాక్ టెస్టులు రాస్తావు కదా ఎవ్రీ వీకెండ్ మాక్ టెస్టులు రాసినప్పుడు ఇవి కవర్ అయిపోతుంది. దాని గురించి ఒక్కసారి ఇవేంటో తెలుసుకోవాలి అంతే. నువ్వు ఇవేంటో తెలుసుకొని ఈ టాపిక్స్ పైన నేను మిర్రర్ ఇమేజ్ టాపిక్ తీసుకొని ఎక్కడెన్నో క్వశ్చన్లు ఒక 100 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే అవసరం లేదు మనకు. ఈ టాపిక్ సింగిల్ ఐటమ్స్ అన్నీ నువ్వు డే బై డేస్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దాని కాన్సెప్ట్ ఏందో తెలుసుకో. తెలుసుకొని ఒక 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినావు అంటే, 5-10 క్వశ్చన్లు నేర్చుకున్నావు అంటే, నెక్స్ట్ వాటిని ఎప్పుడు చూడాలంటే ఎగ్జామ్ రాసే టైం, మాక్ టెస్ట్ ఎప్పుడైతే రాస్తున్నావో అప్పుడు వాటికి న్యాయం జరుగుతుందా లేదా, చేస్తున్నామా లేదా. సపోజ్ చెప్తున్నా, సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, ఒక హాఫ్ డే కేటాయించవచ్చు. పజిల్స్ ఉన్నాయి, ఒక హాఫ్ డే కేటాయించవచ్చు. ఇంకో ఇవి కూడా ఉన్నాయి, వీటికి ఒక హాఫ్ డే కేటాయించవచ్చు. అట్లా సెట్ ఆఫ్ క్వశ్చన్స్కు మనం హాఫ్ డే నెంబర్ సిరీస్ ఉంది, ఒక రోజు మొత్తం కేటాయించవచ్చు. ఎందుకంటే 7 నుంచి 8 క్వశ్చన్లు నీకు వస్తాయి. అనాలజీ మీద ఒక హాఫ్ డే కేటాయించవచ్చు, క్లాసిఫికేషన్ మీద ఒక హాఫ్ డే కేటాయించు అంటే చెప్తున్నా. ఒక రోజు కేటాయించి చేసే టాపిక్స్ ఒక రోజు నువ్వు కేటాయిస్తున్నావు అంటే దానివల్ల నీకు అకౌంట్లో 4 నుంచి 5 మార్కులు పడాలి అట్లా.
ఓకేనా. సో వీటి కాన్సెప్ట్ నేర్చుకోండి, క్లాస్ విన్నప్పుడు కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్నాక నెక్స్ట్ మార్క్ టెస్ట్ రాసే టైంలో నువ్వు అనాలిసిస్ చేసుకొని నువ్వు చేసే కరెక్టా తప్ప అనాలిసిస్ చేసుకుంటే అయిపోద్ది. అట్లా నీ రోజులకు రోజు దీని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. చెప్పినా టోటల్ రీజనింగ్ సిలబస్ కవర్ అయింది. ఇంకా ఈజీగా ఈ మొత్తం అన్ని టాపిక్స్ కలిపి మిక్స్ చేసి మనకు 70% మార్కులు రావాలంటే ఎలా అంటే కూడా నెక్స్ట్ వీడియో ఇస్తా. హౌ టు స్కోర్ 70 మార్క్స్ ఇన్ రీజనింగ్, హౌ టు స్కోర్ 70 మార్క్స్ ఇన్ రీజనింగ్ ఈజీలీ. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో తీస్తా, దాన్ని చూడండి. బట్ ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ రీజనింగ్ సిలబస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ నోట్ డౌన్ రీజనింగ్ సిలబస్. ఓకేనా. దాన్ని బట్టి నువ్వు ఏ టాపిక్స్ ఎంత ఇంపార్టెన్స్ చేయాలి, ఏ టాపిక్లో నువ్వు పర్ఫెక్ట్ నువ్వు, నీ బలం ఏంది, నీ బలహీనత ఏంది, దాని మీద వర్కే. రీజనింగ్ మాత్రం అండర్ ఎస్టిమేట్ చేయకండి. 30 నుంచి 40 మార్కులు ఎవరికైనా వస్తాయి. అర్థమైందా. 80 నుంచి 90 మార్కులు వస్తేనే గ్రేట్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా. మనం 160 మార్కులు స్కోర్ చేయాలంటే ఇక్కడ 80 మార్కులు ప్లస్ రావాలి. అంతే 80 160 కదా. సో కాబట్టి 85 మార్కులు స్కోర్ చేసే విధంగా నీ ప్రణాళిక ఉండాలి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.